ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయి పనిచేసి వచ్చి డబ్బులంతా మందుకే ఖర్చు పెట్టేస్తున్నాడు. ఈ అమ్మాయి పని చేస్తే డబ్బులు, లేదా అతను విదిలిస్తే డబ్బులు. ఇప్పుడు ఈ 4,000 రూపాయల డబ్బుల్లో ఇంటి ఖర్చులకు ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. దీంతో పిల్లలకి ఎదవరకు ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి. ఇది మన గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి ఫ్యాక్ట్. ఇట్లాంటివన్నీ కూడా ఫ్యూచర్లో చర్చకు వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఆ నెగిటివ్ మాట మాట్లాడడానికి భయపెడుతున్నారు, వణికిస్తున్నారు. ఈ ఇవ్వచ్చేమోలే ఏడాది, నిన్నే తల్లికి వందనం ఇచ్చారు కదా, నెక్స్ట్ అదే నిరుద్యోగ భృతి కూడా నిన్న ప్రకటించారు కదా లోకేష్, ఏడాది నుంచి ఇస్తామనేసి. అట్లాగే అన్నదాత సుఖీభవ రేపు మాపు వస్తుందని నమ్ముతున్నారు. ఇవన్నీ వచ్చేస్తే హ్యాపీ వచ్చేస్తే. రాలేదు అనుకోండి, అప్పుడు వచ్చే ఏడాదికి టోటల్ గా చెక్ చేసుకుంటారు. అప్పటికి మాటలు పెరుగుతాయి. కానీ ఇప్పటికీ ఒక అసంతృప్తి ఆరంభమైంది. 30 to 40% వచ్చింది అసంతృప్తి. ఇది పెరగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. అంతే. అంటే ఆ పని మొదలెట్టారేమో అనుకుంటున్నాను ఈ ప్రకటనలతో. అంతే, అసంతృప్తి పెరగకుండా, అసంతృప్తిని అటుకి డైవర్ట్ చేయడానికి. వీళ్ళు అసంతృప్తిని నివారించడం అంటే పని చేయటం, అసంతృప్తిని నివారించడాన్ని కంటే